వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు పెట్టామని ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. అయితే వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ జిల్లా కోర్టులో బాంబ్ తనిఖీలు నిర్వహించింది. బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఇవాళ నామినేషన్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు రావడంతో లాయర్లంతా భయాందోళనలో ఉన్నారు. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోర్టులో బాంబు పెట్టామని ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. అయితే వెంటనే అప్రమత్తమైంది బాంబ్ స్క్వాడ్. జిల్లా కోర్టులో ఈ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఇవాళ నామినేషన్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు రావడంతో లాయర్లంతా భయాందోళనలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, ఈ రోజు బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్లు జరగనున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు కాల్ రావడం, అలానే వెంటనే తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల్లో ఏం తేలింది? ఇప్పటివరకైతే ఎటువంటి క్లూస్ లభించలేదు. ఒక గుర్తు తెలియని వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి జడ్జికే ఏకంగా మెయిల్ చేసినట్లుగా తెలుస్తుంది. కోర్టు ప్రిన్సెస్ లో బాంబు పెట్టినట్లుగా జడ్జికి మెయిల్ వచ్చిన నేపథ్యంలో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ పోలీసులు బాంబ్ డిస్పోజ్ స్క్వాడ్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులంతా హుటాహుటిన కోర్టు ఆవరణకు చేరుకొని కోర్టు ప్రిన్సెస్ మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 10 కోట్ల సముదాయం మోడల్ కోర్టు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆ ఎక్కడైతే బాంబు పెట్టామని చెప్పి అజ్ఞాత వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిందో ఆ ప్రాంతం అంతా ఇప్పటికే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇప్పటికైతే ఎటువంటి అక్కడ ఏమీ లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ రోజుతో బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో కోర్టులో ఒక సందడి వాతావరణం నెలకొంది. కోర్టు అంతా ఎన్నికల కోలాహలం కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ బాంబు బెదిరింపు కాల్ అనేది ఒక్కసారిగా కోర్టు ప్రిన్సెస్ లో ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చే కక్షిదారులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. బాంబు డిస్పోజ్ స్క్వాడ్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్ పెద్దీష్, సో వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమైంది. జిల్లా కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. అయితే ఈ తనిఖీల్లో ప్రస్తుతానికైతే ఎలాంటి బాంబు లేదనైతే తేలింది. ఇంకా తనిఖీలైతే ముమ్మరం చేశారు. బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఇవాళ నామినేషన్లు జరగనున్నాయి. సో ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు రావడంతో లాయర్లంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శివ ఇది అయిపోయిందట.